హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్. ఈ రోజు అప్డేట్ వివరాల్లో కానీ వచ్చినట్లయితే గ్రామ వార్డు సచివాలయాల్లో ఆశా వర్కర్లకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నోటిఫికేషన్ అనేది జిల్లాల వారీగా అయితే విడుదలవుతూ ఉందండి. అయితే మొదటిగా ఈ నోటిఫికేషన్ అనేది ఏ జిల్లా వారికి రిలీజ్ అవ్వడం జరిగింది, అదేవిధంగా ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ ఎంత, అదేవిధంగా దీనికి సంబంధించి శాలరీ ఎంత ఉండనుంది, చివరి గడువు ఎప్పటి వరకు అనే పూర్తి వివరాలనైతే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇదే విధంగా బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఏపీ రాష్ట్రంలో చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. అయితే మొదటిగా అనకాపల్లి జిల్లాలో ఈ ఆశా వర్కర్ల నోటిఫికేషన్కి అయితే ఆశా వర్కర్ రిక్రూట్మెంట్ను విడుదల చేయడం జరిగిందండి. అయితే అనకాపల్లి జిల్లాకు గాను మొత్తంగా 61 ఖాళీలనైతే ఇవ్వడం జరిగిందండి. ఇక అర్బన్లో ఉండేటువంటి వారికి 12 ఖాళీలండి. అదేవిధంగా రూరల్లో ఉండేటువంటి వారికి 45 ఖాళీలనైతే ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా పూర్తిగా చూసుకున్నట్లయితే 61 ఖాళీలను ఆశా వర్కర్ రిక్రూట్మెంట్ అనకాపల్లిలో అయితే మొదటగా విడుదల చేయడం జరిగిందండి. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ నెల 4వ తేదీన అయితే దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు తేదీనైతే ప్రారంభించడం జరిగిందండి. ఇదే విధంగా చివరాఖరి తేదీ చూసుకున్నట్లయితే ఈ నెల 13వ తేదీలోగా అయితే దీనికి సంబంధించినటువంటి దరఖాస్తులు అనేవి చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే ఈ నోటిఫికేషన్కు గాను ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు ఉండేవారు దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఇక విద్యా అర్హత తెలుసుకున్నట్లయితే కేవలం 10వ తరగతి పూర్తి చేస్తున్నట్లయితే ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా ఇంటర్మీడియట్ను కూడా పూర్తి చేసి ఉన్నట్లయితే వారు కూడా ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చండి. అయితే ఈ ఆశా వర్కర్ల పోస్టులకు గాను నెలవారీ జీతం అనేది 10,000 నుండి 12,000 లోపైతే వీళ్లకు జీతాన్నైతే ఇవ్వడం జరుగుతుందండి. దీని యొక్క దరఖాస్తు కోసం మన యొక్క నెట్ సెంటర్ల ద్వారా అయితే మనం దీనికి అప్లై చేసుకోవచ్చండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, దాని ద్వారా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చండి. అయితే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆశా వర్కర్ల సంఖ్య అనేది తగ్గిపోవడం వల్ల దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. ఇక మీరు కానీ 10వ తరగతిని పూర్తి చేసి ఈ నోటిఫికేషన్కు అర్హులైనట్లయితే తప్పకుండా అప్లికేషన్ అనేది పెట్టుకోండి, ఉద్యోగాన్ని పొందండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.